గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. A1 మొయినుద్దీన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల పంపిణీ కేసులో మొయినుద్దీన్ కీలక సూత్రధారిగా ఉన్నారు. గొర్రెల పంపిణీ కేసులో ఇప్పటివరకు మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీస్కు మొయినుద్దీన్ను తరలించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ కేసులో ఇప్పటి వరకు దాదాపు 17 మందిని అరెస్ట్ చేశారు. భారీ అవినీతి జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై మొయినుద్దీన్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మొయినుద్దీన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ కుమార్ మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ రవి. గొర్రెల పంపిణీ స్కామ్ కు సంబంధించి కీలక సూత్రధారి అలాగే ప్రధాన నిందితుడిని అయితే ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇతను ముఖ్యంగా చూసినట్టయితే A1 మొయినుద్దీన్ ఏసీబీ అధికారులు కూడా అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇతను అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. గొర్రెల పంపిణీ స్కామ్ లోను మొయినుద్దీన్ కూడా చాలా కీలక పాత్రధారి అని కూడా తెలుస్తుంది. గొర్రెల పంపిణీ కేసులో ఇప్పటి వరకు కూడా పోలీసులు 17 మందిని అయితే అరెస్ట్ చేశారు. అలాగే ప్రస్తుతం మొయినుద్దీన్ బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీస్ కి అయితే ఈ మొయినుద్దీన్ అయితే తరలించడం జరిగింది. గతంలో ఈ ఎప్పుడైతే బీఆర్ఎస్ హయాంలో ఈ గొర్రెల పంపిణీ స్కామ్ జరిగిందంటూ కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో వెంటనే దీనికి సంబంధించి కేసు కూడా రిజిస్టర్ అయింది. అప్పట్లో దీనికి సంబంధించి సుమారు 800 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగినట్లయితే ఇటు ఏసీబీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి అప్పటి నుంచి కూడా దీనిపై పూర్తి విచారణ అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఇందులో ప్రధాన సూత్రధారి అలాగే మొయినుద్దీన్ ఏదైతే అతనిపై కేసు నమోదు అవ్వగానే దుబాయ్ అయితే పారిపోవడం జరిగింది. ఈ రోజు ఏదైతే దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చిన క్రమంలోని ఏసీబీ అధికారులు ఇతను అదుపులోకి అయితే తీసుకున్నారు. గతంలో ఈ మొయినుద్దీన్ పై ఎల్ఓసీ కూడా జారీ చేశారు, అంటే లుకౌట్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. అలాగే అప్పటి నుంచి కూడా మొయినుద్దీన్ ఏదైతే దుబాయ్ అయితే పారిపోవడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు ఏదైతే దుబాయ్ నుంచి వస్తున్నాడని పక్కా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అతను అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఈ గొర్రెల పంపిణీ స్కామ్ కి సంబంధించి సుమారు 800 కోట్ల వరకు కూడా దీనిలో స్కామ్ అయితే జరిగింది. అలాగే మరొక పక్క అంటే ఈ గొర్రెల పంపిణీలోని ఒక గొర్రెకు బదులు 10 గొర్రెలు పంపిస్తున్నామంటూ కూడా అప్పట్లోనే ఇది ఒక పెద్ద స్కామ్ కింద కూడా సంచలనం సృష్టించింది. ఇప్పుడు తాజాగా దీనిపై కేసు నమోదైన తర్వాత సుమారు 17 మందిని అరెస్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు మెయిన్ అంటే A1 మొయినుద్దీన్ కూడా ఏదైతే పోలీసు ఏసీబీ అధికారులు అదుపులోకి అయితే తీసుకుని ప్రస్తుతం మొయినుద్దీన్ కూడా విచారించిన తర్వాత దీంట్లో ఎవరు కీలక పాత్ర పోషించారు, అలా దీంట్లో రాజకీయ పరంగా ఎవరైనా బడా వ్యక్తులు ఉన్నారనే దానిపై ప్రస్తుతం మనకి ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.